చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముచ్చటగా మూడవసారి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరొకసారి త్వరలోనే 3-4 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ఇదంతా కూడా యావత్ ప్రజలదే కాదు, ప్రత్యేకించి మా సికింద్రాబాద్ అభ్యర్థి కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారి విజయానికి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి, ప్రతి ఒక్క కార్యకర్త కృషి వల్లనే మా ప్రియతమ నాయకులు కిషన్ రెడ్డి గారు ఈరోజు విజయం సాధించారు. తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి, సికింద్రాబాద్ యావత్ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఎప్పుడూ కూడా సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని వంచకుండా తప్పకుండా వారి యొక్క కళలు సాకారం చేస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. తెలంగాణలో కూడా 17 స్థానాలకు అక్కడ కాంగ్రెస్కి 8 స్థానాలు, బీజేపీకి 8 స్థానాలు వచ్చినాయి. గతంతో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలపడింది అనుకోవచ్చు. తప్పకుండా, ఎందుకంటే 4-8 అయ్యాయంటే 100% విజయం సాధించినట్టే. ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీదే తెలంగాణలో అధికారం అని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక్క సీటు కూడా రాలేదు కదా. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తెలంగాణ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. తప్పకుండా, ఎందుకంటే ప్రజలను వంచిన పార్టీ, ప్రజలను మోసం చేసిన పార్టీ, ప్రజలకు అండగా ఉండకుండా, ప్రజల యొక్క సమస్యలు తీర్చకుండా కేవలం కుటుంబ పాలననే, కుటుంబం యొక్క బాగోగులు చూసుకునే పార్టీ ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకనే ప్రజలందరూ కూడా తప్పకుండా భారతీయ జనతా బీఆర్ఎస్ని తప్పకుండా వెనక్కి పంపించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ పార్టీ అయినా సరే ప్రజలకు అనుగుణంగా, ప్రజల యొక్క కోరికలకు తీర్చకుండా వారి యొక్క కుటుంబాలు చూసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే గతి అన్ని పార్టీలు కూడా పడతాయని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే 400 సీట్లు టార్గెట్గా మీరు ప్రచారం చేయడం జరిగింది, ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందని. అనుకున్న సీట్లే వచ్చినాయి అనుకోవచ్చా? 300 కూడా దాటలేదు కదా సెంట్రల్లో బీజేపీ. ప్రజల యొక్క ఇష్టానుసారం, మనోభావాలతో అనుకూలంగానే ప్రజల యొక్క నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ శిరసా వహిస్తుంది. ఏదేమైనా కూడా ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉంటే ఆ రకంగా ప్రజలకు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు కూడా ఎప్పుడు మమ్మల్ని వంచలేదు. ప్రజలు తీర్పు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తీర్పు ఇచ్చారు కనుక ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 2 సార్లు కేంద్రంలో ఉండే తెలంగాణకు ఏం చేసింది బీజేపీ? 3వసారి కూడా అధికారంలోకి వచ్చింది. ఈ 5 ఏళ్లలో తెలంగాణకు ఏం చేయబోతుంది? ఒక్కసారి వారు కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది. సుమారు 130 పథకాలు చేసినటువంటి మోడీ గారు ఏదైనా మంది కూడా ప్రజల యొక్క మనోవాంఛలు, ప్రజల యొక్క కోరికలు అనాదిగా ఉన్నటువంటి 500 సంవత్సరాలు, 550 సంవత్సరాల అయోధ్య రామాలయాన్ని నిర్మించడమే కాదు, ఆర్టికల్ 370 చేయడము, ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ప్రజల యొక్క ఆకాంక్ష. అంతేగాని 60 ఏళ్ళు రూల్ చేసాము, ఎన్ని సంవత్సరాలు రూల్ చేసామనేది ముఖ్యం కాదు. ప్రజల యొక్క చిరకాల వాంఛ, చిరకాల కోరికలు ఏవైతున్నాయో అవి భారతీయ జనతా పార్టీ తీర్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మేము మా రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారు గెలిచిన సందర్భంగా అమీర్పేట్ డివిజన్లో మా మహంకాళి జిల్లా అధ్యక్షుడు బురుగుల శ్యామ్ సుందర్ గౌడ్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. ఈ విజయం ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు సికింద్రాబాద్ యొక్క ఓటర్ మహాశయులకు మేము అంకితం చేస్తున్నాము. ఓటర్లు మా వైపు ఉన్న సందర్భంగా వారికి పేరున ప్రతి ఒక్క సికింద్రాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటర్కి మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కిషన్ రెడ్డి గారు గతంలో కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏం చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతుంది? తెలంగాణకు ఏం చేసిరు అనే దాంట్లో మనకు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ కాగానే 2 సంవత్సరాలు కరోనాలో ఒక పార్లమెంటు సభ్యునికి కూడా వారికి ఫండ్ రాలేకపోయింది. దాని తర్వాత వారు అనేక కార్యక్రమాలు మా యొక్క ఏదైతే మనకు ఈ వ్యాక్సిన్ సెంటర్స్ ఉన్నాయో వ్యాక్సిన్ సెంటర్స్ దగ్గర కోవిడ్ షీట్స్ వేయించడం జరిగింది. అలాగే ఇక్కడ మా డివిజన్లో అమీర్పేట్ డివిజన్లో మా ఎల్లమ్మ తల్లి అమ్మవారు దగ్గర వారు 4,40,00,000 ప్రసాదం స్కీమ్ కింద వారు శాంక్షన్ చేసి అన్నదాన సత్రం నిర్మించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఇక్కడ ఎటువంటి కార్యక్రమానైనా మా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళి
అభివృద్ధి చేయడానికి మేము ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారి దగ్గరికి వెళ్ళి మేము శాయశక్తులా కృషి చేస్తాము. చాలా సంతోషంగా ఉంది. మా కష్టపడని కష్టపడ్డాము, ఫలితాన్ని సంపాదించుకున్నాము. మా కిషన్ రెడ్డి గారు విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బీజేపీ భారతీయ జనతా పార్టీ ప్రజలందరినీ తన పరివారంగా అనుకుంటుంది కాబట్టి ప్రజలంతా వేసిన వాళ్ళు కానీ ఓటు వేయని వాళ్ళు కానీ మా పరివారం. కాకపోతే మాకు విన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే తెలంగాణలో కూడా దాదాపు 8 సీట్లు వచ్చినాయి కదా, గతంతో పోలిస్తే ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చాయండి, చాలా అంటే మా శ్రమ అన్నమాట. అంత బాగా చేస్తున్నారు సారు. మోదీ గారి చేసే పనులన్నీ అట్లా ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్క దానికి అందరినీ దగ్గర కలుపుకొని ఉన్న మన వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని ఆయన సహకరిస్తున్నాడు. ఆయన చేయుతను అందిస్తున్నాడు. కాబట్టి మా బీజేపీ పార్టీ ఇంకా ముందుకు కూడా చాలా ఎక్కువ మెజారిటీతో గెలిచే అవసరాలు ఉంటాయి. గెలవాలని మేము కోరుకుంటున్నామండి. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎట్లా ఉంటుంది బీజేపీ? ముందు సమస్య లేదు, బీజేపీయే విన్ అవుతుంది. బీజేపీయే లీడింగ్లో ఉంటుందండి ఈ తెలంగాణలో.